ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు ఆకాశరామన్న. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అదేనండి వైసీపీకి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరకుండా రాజకీయ విరామం ఇచ్చిన సాయిరెడ్డి మళ్ళీ వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. సొంతంగా టీవీ ఛానల్ పెడతానని ప్రకటించిన విజయసాయి ఆ సంగతి మర్చిపోయారో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం తన రీ ఎంట్రీకి పాట్లు పడుతున్నట్టే కనిపిస్తోంది. ఆ క్రమంలో పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు జగన్కు తిరిగి దగ్గర అవ్వడానికే అన్నట్టు అంటున్నారు. ఒకవైపు అమరావతిపై కమ్మరాతవని బురద చల్లుతూ మరోవైపు వైసీపీ ఎంపీలపై సాయిరెడ్డి ధ్వజమెత్తడం పాత మిత్రుని ప్రసన్నం చేసుకోవడానికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేనాంబిక విజయసాయిరెడ్డి ఈ ఆడిటర్ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఆయనపై విశాఖ పరిసరాల్లో భూ కబ్జాలకు సంబంధించి లెక్కలేనని ఆరోపణలు వచ్చాయి. ఆయన ఒంటెత్తు పోకిడలపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు కూడా జగన్ కు ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ఎఫెక్ట్తోనే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారని సజ్జల రామకృష్ణారెడ్డి హవా నడిచిందంటున్నారు. ఇక ఎన్నికల సమయానికి ఆయన నెల్లూరు ఎంపీగా అయిష్టంగానే పోటీ చేయాల్సి వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త ఆయన దారుణ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఊహించని ఓటమి చవిచూసింది. అప్పటికే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏటూగా ఉన్న సాయిరెడ్డికి తర్వాత వచ్చిన భూదందాల ఆరోపణలతో మళ్లీ కేసులు ఎక్కడ నమోదవుతాయో అన్న గుబులుతో తత్వం మూదపడింది. సడన్ గా వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటారని ప్రకటించి శేష జీవితం ఆ వ్యాపకంతోనే గడిపేస్తానంటూ ఎప్పటికప్పుడు వ్యవసాయం చేస్తున్నట్లు పోస్టులు పెడుతూ వచ్చారు. పార్టీకి రాజీనామా చేశాక జగన్ను పెద్దగా టార్గెట్ చేయకపోయినా జగన్ కోటరీపై మాత్రం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఆ క్రమంలో ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పోస్టులో అమరావతిపై కమరావతి అనే కామెంట్ చేసి కలకలం రేపారు. పార్లమెంట్ అలా బిల్లు ఆమోదించిందో లేదో అమరావతిని కమరావతి కాకుండా చూసుకోండని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు, అసలు రాజకీయాల్లోనే లేరు. వైసీపీకి రిజైన్ చేసినప్పుడు ఆయన అదే చెప్పారు. అన్నీ వదిలేసి వ్యవసాయిరెడ్డిగా మిగిలిపోతానన్నారు. అయితే అప్పుడప్పుడు జగన్ కోటరీతో పాటు ఇతరాత్ర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆ ఫ్లోలో గతంలో తాను మీడియా సంస్థ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దాని సంగతేమో కానీ ఫ్రీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తూ తిరిగి రాజకీయాల వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వం కట్టేది అమరావతి తప్ప కమరావతి కాకుండా చూసుకోండని సాయిరెడ్డి చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో విజయసాయిరెడ్డి మరో ట్వీట్తో స్పందించారు. తన ట్వీట్లో అమరావతిని కమరావతి కానివ్వద్దు అన్న సూచనను చూసి గంగవేర్యులెత్తిన వారంతా కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలకు ఏం బదిలిస్తారని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రేణుకా చౌదరి అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను అడ్డుకునేందుకు ఒక్క వైసీపీ ఎంపీ కూడా ప్రయత్నించలేదు. ఇది విజయసాయిరెడ్డికి మంచి అవకాశంగా మారింది. జగన్ పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల సాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే మీకు చీమ కుట్టినట్లు అయినా అనిపించలేదా అంటూ వైసీపీ ఎంపీలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలను కనీసం ఖండించరా అని వైసీపీ ఎంపీలకు చురకలంటించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందంటున్నారు. జగన్ రెడ్డి కోటరీని టార్గెట్ చేసి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సజ్జలను జగన్ దూరం పెడుతున్న సూచనలు కనిపించడంతో ఇప్పుడు తన వేదికను చూపించడానికి మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారంటున్నారు. గతంలో జగన్ పై ఈగ వారనీయకుండా అడ్డుకున్న వ్యక్తిగా తనకు ఉన్న గుర్తింపును తిరిగి దక్కించుకోవడానికే ప్రస్తుతం జగన్ పక్కన ఉన్న నాయకుల విశ్వసనీయతను ఆయన బహిరంగంగా ప్రశ్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
జగన్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకొని వారంతా అసలు పార్టీకి విధేయులేనా అనే అనుమానాన్ని ఆయన రేకెత్తించే ప్రయత్నం చేయడం అందులో భాగమేంటున్నారు. మరి తన ట్వీట్ల ద్వారా జగన్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న విజయసాయిరెడ్డి పర్ఫార్మెన్స్ ని జగన్ గమనిస్తున్నారా అంటే డౌటే అంటున్నారు.